పొద్దున్న లేవగానే ఫోన్ తనూజు మేఘన. నేను ఎప్పుడు అంతే, పెద్దోని చిన్నోని పేరు పెట్టి పిలుస్తా, చిన్నోని పెద్దోని పేరు పెట్టి పిలుస్తా. కొంచెం లేట్గానే లేచిన, యాక్సిడెంట్ అయింది కదా, కాలు నొప్పి ఉంది, దానికోసం కొంచెం లేట్గా లేచిన. ఏం వంట చేసినా చూపిస్తారండి. టైం అయితే 10 అయింది, సగం వంటనే అయింది. మా పెద్దోడు లోపల పోయి వండుకుంది. ఇగో మా ఆయన వంట వేసుకుంటున్నాడు, ఆయన డైట్ ఉన్నాడు అందుకే. ఇగో నేను పొద్దున్న లేచి అన్నం వండినా. ఇగో లెమన్ రైస్, ఆయన ఒక్కడికి, మా ఆయనకు మొత్తం లెమన్ రైస్ టైం అవుతుందని. ఇగో గుడ్డు, డైట్ అయినా అందుకే గుడ్డు. ఆయన డైట్ ఫుడ్ ఆయననే వండుకుంటాడు. చికెన్ ఒక రోజుకి 200 గ్రామ్స్ చికెన్ తినాలంట. ఆయనే వండుకుంటాడు, నన్ను సతాయించాడు. ఇగో యాక్సిడెంట్ అయింది కదా, నా కాలు చూడండి ఎట్లుందో, ఇంకా తగ్గలేదు, మస్తు నొప్పి ఉంది. టైం 10 అవుతుంది కానీ ఇంత ఎండ కొడుతుంది రాబా. సురుగా అవుతుంది, మస్తు ఎండ కొడుతుంది. ఒక్కరు కూడా అనిపిస్తలేరు, అందరూ పనులకు పోయినట్టున్నారు. ఆయన అయితే చికెన్ కూర రెడీ చేసుకుండు, డైట్ ఫుడ్, ఆయిలే ఉండదు అసలు. చూడు ఎంత బాగుందో, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అయితే నాకు కొంచెం కూడా ఇయ్యాడు. ఇగో ఈ వెయిట్ స్కేల్ ఉంది, ఇగో దీనిలో ఈ వెయిట్ స్కేల్లో కౌంట్ చేసి తీసుకోబోతుంది. సూపర్ ఉంది కదా, సున్నికన్నా టెంప్టింగ్ ఉంది. ఇప్పుడు మాకేం కూర కావాలో ఇప్పుడు నేను చేస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క కూర. ఆఫీస్ పోతే తొందరనే వంట చేసుకుంటే, ఆఫీస్ పోతలే కాబట్టి కొంచెం లేట్గా వండుతున్నా. ఇక కొత్త బుగాన్లు, కొత్త కడాయిలు, కొత్త సామాన్లు వండుతుంటే ఆ ఫీలే వేరబ్బా. కొత్త కడాయిలో వండుతుంటే ఆ ఫీలే వేరే ఉంటుంది కదా. ఉల్లిగడ్డలు, టమాటాలు. ఏం కూర వండుతున్నా అంటే గుడ్డు కూర వండుతా. మేము కూడా కొంచెమే ఆయిల్ తినాలని చెప్పారు, అందుకే కొంచెమే వేస్తున్నా. కొంచెం సోంపు, కొంచెం ఇలాచి, 4 ఏలక, లవంగం, పట్ట, టమాటా వేసిన. దోశ ఎట్లా రౌండ్గా రావాలని చెప్తే, ఇంట్లో నూరిన పిండి ఇది. ఇట్లా కొంచెం తీసుకొని, ఇది కూడా కొత్త పెంకనే, సూపర్ వస్తుంది దోశ. రౌండ్గా సన్నగా వేస్తే మా ఇంట్లో తింటారు పిల్లలు. ఈరోజు కొంచెం లేట్ అయింది వంట, టిఫిన్ కూడా లేట్ అయింది. సిమ్లోనే పెట్టి వంట చేయాలి. లైట్గా నూనె, లైట్గా. ఫస్ట్ దోశ ఎప్పుడు ఇట్లనే వస్తుంది, ఖరాబ్ అవుతుంది. సెకండ్ దోశ మంచి. చూసిందా అట్లా వచ్చిన పేపర్ మరి.
సూపర్ ఉంటుంది. ఒక సైడ్ల దోశ, ఇది ఇంకొక సైడ్ కూర వండుతున్నా. తీసుకున్నావా బ్యాంక్? చికెన్ తీసుకున్నావా? ఏంది? బాయ్ బాబా, బాగుంది బాబా. ఎందుకు ఇట్లా నువ్వు? సరే బాయ్. సరే బాయ్ బాయ్. నేను బాయ్ చెప్పు, నేను పోతా. గుడ్డు మసాలా గ్రేవీ. ఇప్పుడు గుడ్డు పగలగొట్టి నల్ల వేయాలి. అయ్యో అయ్యో అయ్యో. ఎందుకు ఇట్లా వచ్చింది? మంచిగానే వేసిన కదా. అయ్యో ఏమో ఈరోజు నాకేం మంచిగా లేదు. మైండ్ అన్ని సొదపులు వస్తున్నాయి. ఇటు సైడ్ గుడ్డు కూర. వావ్, ఇదన్నా మంచిగా రావాలి దేవుడా. ఇట్లా లైట్ గా సైడ్లు మొత్తం కలుపుకుంటే సూపర్ ఉంటది కూర. రెసిపీ కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో వేస్తా. 2 దోశ, 1 గుడ్డు, సూపర్ ఉంటది. సరే టైం అయింది, నేను తింటున్నా. బాయ్. కొంచెం సేపు కిచెన్ ఉంటే ఎంత కంట్రోల్ ఇస్తుంది. సరే ఈరోజు పొద్దున వ్లాగ్ అయితే ఇది. ఇంకొక వ్లాగ్ లో కలుస్తా. బాయ్.